చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెలబ్రిటీలపై నెగటివ్ కామెంట్స్ చేయడం ద్వారా రాక్షస ఆనందం పొందిన వారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు క్రియేట్ చేసి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే వరకు వెళ్ళింది. సోషల్ మీడియాలో ఈ విధంగా చాలా మంది సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు. మధ్యకాలంలో డీప్ ఫేక్ వీడియోల క్రియేషన్ చాలా ఈజీ కావడంతో ఏఐను ఉపయోగించి ఎవరికి తోచిన విధంగా వారు ఇష్టానుసారంగా తమకు ఇష్టం లేని సెలబ్రిటీలపై విషం కక్కుతున్నారు. ఈ కారణం వల్లే మెగాస్టార్ చిరంజీవి కోర్టుకెళ్లి మరీ సోషల్ మీడియాలో తన గురించి ఎవరు కానీ ఎలాంటి వీడియోలు ఫోటోలు క్రియేట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చుకున్నారు. చిరంజీవి పేరును కూడా ఉపయోగించకూడదు అంటూ స్వయంగా కోర్టు నుంచి ఆర్డర్ రావడం చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి ఎందుకు కోర్టుకెళ్ళి ఆ ఆర్డర్ తీసుకొచ్చారు అంటూ చాలా మంది చర్చించుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారట. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ ఫోటోలు వీడియోలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి ఫిర్యాదు చేయడం జరిగింది. స్వయంగా సిపి సజ్జనార్ను కలిసి చిరంజీవి ఫిర్యాదు చేశారని వెంటనే వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని విచారణ మొదలు పెట్టినట్లు పోలీసు వర్గాలు వారు చెబుతున్నారు. చిరంజీవి అనుమతి లేకుండా వినియోగిస్తున్న ఫోటోలు వీడియోలను వెంటనే తొలగించాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసు వర్గాల వారు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ ప్రకారం ఇక ముందు సోషల్ మీడియాలో చిరంజీవి ఫోటోలు వీడియోలను అనుమతి లేకుండా వినియోగిస్తే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా ఏదైనా వాణిజ్యపరమైన అంశానికి సంబంధించి లేదా ఫేక్ వీడియోల క్రియేషన్ కోసం చిరంజీవి ఫోటోలను వినియోగించకూడదని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. గతంలో చేయబడిన డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు గాను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే చర్యలు తీసుకుంది. చిరంజీవి మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ముందు సెలబ్రిటీలకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఒకవైపు చిరంజీవి సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లతో పోరాటం చేస్తూనే మరోవైపు మనశంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక పక్క కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన మీసాల పిల్ల పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. లక్షల మంది ఈ పాటకు రీల్స్ చేయడంతో పాటు స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందా అనేది వేచి చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.